హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని సిపిఐ నాయకులు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి 10,000 రూపాయలు వసూలు చేశారని అన్నారు. మాది కమలాపూర్ సిపిఐ పార్టీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ గుడిసెలు జాగలు ఇస్తామని, ఖాళీ జాగాలు ఇస్తామని గత 2 సంవత్సరాల నుంచి డబ్బులు తీసుకున్నారు. మా కాడ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని పైసలు ఇస్తామని 2 సంవత్సరాల నుంచి తీసుకున్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. మేము డబ్బులు అడిగితే డబుల్ బెడ్రూమ్లు అడిగితే ఇస్తామంటాళ్ళు, ఇంకా చేద్దాం పోరాడదాం ఇద్దామంటాళ్ళు. ఇచ్చులేదు. పైసలు మళ్ళీ అడుగుతారు, పదే డబ్బులు అడుగుతారు. మేము కూలినాలు వేసుకొని వాళ్ళకి ఇచ్చుడు అవుతుంది. మాకు ఇంట్లోకి వెళ్ళక కూడా అప్పు తెచ్చి కూడా ఇచ్చుడు అవుతుంది. మళ్ళీ ఒకటి డబుల్ పైసలు ఇవన్నా అంటే మీటింగ్ పెట్టి సిపిఐ మీటింగ్ పెట్టి ధర్నాకు తీసుకొచ్చి ఇస్తాం, కూర్చొని ఇస్తామని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి ఇట్లా చేస్తారు. మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ జాగాకు ముగ్గు పోషిళ్ళు నా పేరు వచ్చింది. అలా నేను డబ్బుల కోసమే వచ్చినాను. నాకు ధర్నాకు నేను రాలేదు. నాకు డబల్ బెడ్రూమ్ వద్దు, నాకు జాగానే కావాలి. జాగాలోనే నాకు 5 లక్షలలోనే వచ్చిన దాంట్లోనే నాకు ఇల్లు కట్టియాలి. కమలాపూర్ మండలాలలో కూడా నాలాగానే చాలామంది పేద ప్రజలు ఇచ్చిండ్రు డబ్బులు. వాళ్ళు ఆన్లైన్లో ఎక్కిస్తామని చెప్పి, మేము కలెక్టర్ ఆఫీస్ పోతామని చెప్పి, మేము ఇక్కడికి పోతాం, ఎంఆర్ ఆఫీస్కి పోయాలి, ఇక్కడ కాగితాలకు అవసరం, అక్కడ కాగితాలు అవసరం, 500 1000 అనుకుంటే అట్లా ఇంకా లెక్కలేనని ఇచ్చినాం. డబ్బులు కూడా ఇచ్చిన డబ్బులు మేము తిరిగి ఇవ్వమనంటే కూడా మాకు మీటింగ్లో కూర్చోబెడతాళ్ళు. మళ్ళీ ఇచ్చినాక కూడా మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాక కూడా మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలి, వచ్చినాక అయితే మర్చిపోవద్దు అని చెప్తాళ్ళు. నేను ధర్నా కూర్చోబెట్టినాక కూడా 1500 1000 అన్న 1500 అన్న ఇవ్వాలి అని అడుగుతున్నారు. మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఇప్పుడు మాకు తినడానికి తిండికే కరువు ఉన్నది, ఇంకా డబ్బులు మేము ఎక్కడి నుంచి తెచ్చేయాలి? మాకు డబ్బులు ఇవ్వంటే మమ్మల్ని మీటింగ్ కూర్చోబెడతాను. నా పేరు దూడ శ్రీకాంత్, కమలాపూర్ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. గత 2 సంవత్సరాలుగా సిపిఐ నాయకులు నిరుపేదలైన కాయ కష్టం చేసుకొని బతుకుతున్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇప్పిస్తామంటూ టాప్కు 1000 2000 3000 దాదాపు 200-300 మంది దగ్గర ఇట్లా 10,000 దాకా వసూలు చేయడం జరిగింది. వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కొంతమందికి ఇల్లులు ఇప్పిస్తున్నాం, విడుదల వారిగా వస్తున్నాయి. కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి మాకు ఇల్లులు వస్తలేవు అని వాళ్ళని అడగగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు కదా మీరు ధర్నా చేయండి అని చెప్పి తీసుకొచ్చి మభ్యపెట్టి ధర్నా చేపిస్తున్నారు. వీళ్ళకి ఇల్లులు ఇచ్చేది లేదు, డబుల్ బెడ్రూమ్లు ఇప్పించేది లేదు. ఇట్లా సిపిఐ నాయకులు వీళ్ళ డబ్బులు వసూలు చేసి ఇల్లు ఇప్పిస్తామని మభ్యపెట్టి ఇట్లా 200-300 మంది మండలంలో ఇట్లా డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఇది మా దృష్టికి రావడంతో మేము ఈరోజు లబ్ధిదారులు ఆల్రెడీ లబ్ధి పొందిళ్ళు, మీరు ఎందుకు వచ్చి ఇక్కడ ధర్నా చేసిలా అని అడగగా మేము 10,000 ఇచ్చినాం వాళ్ళకు. ఆ డబ్బుల గురించి అడిగితే ఆ డబ్బులు మేము ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ధర్నా కూర్చోబెట్టి ధర్నా చేయించాలని మా దృష్టికి రావడం జరిగింది. ఇట్లా సిపిఐ నాయకులు డబ్బులు వసూలు చేసిన నాయకులపై చర్యలు తీసుకోవాలి. అట్లనే ఎవరెవరైతే బాధితులు డబ్బులు ఇచ్చిల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకు తిరిగి ఇప్పియాలని అధికారులను కోరడం జరుగుతుంది. అలాగే ఇందులో అర్హులైన లబ్ధిదారులకు గవర్నమెంట్ ముందుండి, అంటే మా యువజన నాయకులు కూడా ముందుండి లబ్ధిదారులకు ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని కోరుకుంటున్నాం.